సో మనతో పాటు మాట్లాడడానికి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఉన్నారు. సార్ ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, మంచి వర్షాలు పడాలని, ఎల్లినో ప్రభావం ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఆ వరుణదేవుడు వర్షాలు కురిపించాలని. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మంచి పంటలు పండాలని, రైతులందరూ సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, విద్యార్థులు బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నాను. అదే మాదిరిగా ఇవాళ పరిపాలన జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇంకా సక్రమంగా మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందాలని అమ్మవారిని కోరుకున్నాను. మీరేమో పరిపాలన మంచి జరుగుతుంది అనుకుంటున్నారు, ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయట్లేదు అని చెప్పేసి ఏమనంటే గత ప్రభుత్వం అప్పుల పేరుతో ఈ ప్రభుత్వం తప్పించుకుంటుందని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు దానికి? మీరే సమాధానం చెప్పారు. గత ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయింది. అయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మిగతా 2.5 సంవత్సరాల్లో మిగతా హామీలు తప్పకుండా అమలు చేస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. మీరు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నారు. అప్పులకు సంబంధించి ప్రతిసారి ప్రస్తావన వస్తుంది. అసలు గత ప్రభుత్వం చేసిన అప్పులేమో మీరు 8 లక్షల కోట్లు అంటారు, వాళ్ళేమో 4 లక్షల కోట్లు ఆర్బీఐ కూడా రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కేవలం దుష్ప్రచారం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పుడు మిగులు బడ్జెట్, కానీ అక్కడ ఆంధ్రాలో మాత్రం లోటు బడ్జెట్. అలాంటి మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాన్ని ఎంతో మిగులుగా ఆయన వృద్ధి చేయాల్సిన అవసరం ఉండి విపరీతంగా అప్పులు చేసినాడు. ఆ అప్పులు నిజంగా అభివృద్ధి కార్యక్రమాలకు పోలేదు. ఇలా కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ 2 స్కీములనే తిన్నారు వాళ్ళనేది ఇలా అభియోగం ఉందనేటువంటి మాట. అయినా ప్రభుత్వాన్ని ధైర్యంగా నడిపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. 10 ఏళ్ళు పాటు ప్రభుత్వం నడిపిస్తే 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాం. మీరు ఇప్పుడు 2.5 ఏళ్ళలో 4 లక్షల కోట్లు తీసుకొచ్చారు. మేము చేసిన దానికి అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి ఎక్కడా కనబడతలేదు. కేవలం ఢిల్లీకి మూటలు పంపించడం మాత్రమే సరిపోతుందని చెప్తున్నారు. అది అబద్ధం. ఇలా ఒక శాస్త్రీయంగా ప్యూర్ రేర్ అని ఒక 3 విభాగాలుగా, ఎందుకంటే మనకు హైదరాబాదే అత్యధికంగా మనకు పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. దాదాపుగా ఒక 48% ఇలా మనకు వచ్చేటువంటి ఆదాయంలో ఒక హైదరాబాదు పట్టణమే ఇస్తూ ఉంది. దాన్ని ఇంకా వృద్ధి చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలని ప్యూర్ రేర్ అనేటువంటి విభాగాలతో చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అయినటువంటి ఇలా ఇంకొక సిటీ కూడా మన కొత్తగా ఫ్యూచర్ సిటీ కూడా మనకు రాబోతూ ఉందనే మాటని మనం చేస్తున్నాను. అందుకని తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రానికి. తప్పకుండా మంచి పరిపాలన, మంచి అభివృద్ధి మన భవిష్యత్తులో చూస్తాం. ఫైనల్గా చెప్పండి, దాదాపు 3 ఏళ్ళు కావస్తుంది, ఇంకొక 2 ఏళ్ళు మాత్రమే ఉంది. ఇచ్చిన హామీలన్నీ ఎప్పటిలోపు అమలు చేస్తారని చెప్పేసి ప్రజలు, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఏం చెప్తారు వాళ్ళకి? చాలా వరకు కూడా పూర్తి అయినాయి, ఇంకా కొన్ని మిగిలినాయి. ఆ మిగిలినవి కూడా కొంచెం ఆర్థిక వెసులుబాటు వస్తూనే, ఎందుకంటే కేంద్రం కూడా సహకరిస్తలేదు మన రాష్ట్రానికి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉంది. పక్కన ఉండేటువంటి ఆంధ్రాకి మాత్రం విపరీతంగా డబ్బులు పంపిస్తూ ఉన్నారు, వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా. ఆ వివక్ష చూపిస్తున్నారు కాబట్టి కొంచెం సవతి తల్లి ప్రేమకు మనం ఎదుర్కొంటున్నాం. తప్పకుండా రేపు మంచి రోజులు వస్తాయి, మనమే స్వయం సమృద్ధి సాధిస్తాం, అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం మా అందరూ కూడా. గత ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయింది. అయినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మిగతా 2.5 సంవత్సరాల్లో మిగతా హామీలు తప్పకుండా అమలు చేస్తారని నమ్మకం మా అందరికీ ఉంది. మీరు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్నారు. అప్పులకు సంబంధించి ప్రతిసారి ప్రస్తావన వస్తుంది. అసలు గత ప్రభుత్వం చేసిన అప్పులేమో మీరు 8 లక్షల కోట్లు అంటారు, వాళ్ళేమో 4 లక్షల కోట్లు ఆర్బీఐ కూడా రిలీజ్ చేసింది. దానికి సంబంధించి కేవలం దుష్ప్రచారం చేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోక తప్పదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పుడు మిగులు బడ్జెట్, కానీ అక్కడ ఆంధ్రాలో మాత్రం లోటు బడ్జెట్. అలాంటి మిగులు బడ్జెట్ ఉండే రాష్ట్రాన్ని ఎంతో మిగులుగా ఆయన వృద్ధి చేయాల్సిన అవసరం ఉండి విపరీతంగా అప్పులు చేసినాడు. ఆ అప్పులు నిజంగా అభివృద్ధి కార్యక్రమాలకు పోలేదు. ఇలా కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఆ 2 స్కీములనే తిన్నారు వాళ్ళనేది ఇలా అభియోగం ఉందనేటువంటి మాట. అయినా ప్రభుత్వాన్ని ధైర్యంగా నడిపించే ప్రయత్నం
రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. 10 ఏళ్ళు పాటు ప్రభుత్వం నడిపిస్తే 4 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాం. మీరు ఇప్పుడు 2.5 ఏళ్ళలో 4 లక్షల కోట్లు తీసుకొచ్చారు. మేము చేసిన దానికి అభివృద్ధి కార్యక్రమాలు కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దానికి ఎక్కడా కనబడతలేదు. కేవలం ఢిల్లీకి మూటలు పంపించడం మాత్రమే సరిపోతుందని చెప్తున్నారు. అది అబద్ధం. ఇలా ఒక శాస్త్రీయంగా ప్యూర్ రేర్ అని ఒక 3 విభాగాలుగా, ఎందుకంటే మనకు హైదరాబాదే అత్యధికంగా మనకు పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది రాష్ట్రానికి. దాదాపుగా ఒక 48% ఇవాళ మనకు వచ్చేటువంటి ఆదాయంలో ఒక హైదరాబాదు పట్టణమే ఇస్తూ ఉంది. దాన్ని ఇంకా వృద్ధి చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలని ప్యూర్ రేర్ అనేటువంటి విభాగాలతో చేస్తూ ఉన్నారు. ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారి మానస పుత్రిక అయినటువంటి ఇలా ఇంకొక సిటీ కూడా మనకు కొత్తగా ఫ్యూచర్ సిటీ కూడా మనకు రాబోతూ ఉందనే మాటని మనం చేస్తున్నాను. అందుకని తప్పకుండా భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రానికి. తప్పకుండా మంచి పరిపాలన, మంచి అభివృద్ధి మన భవిష్యత్తులో చూస్తాం. ఫైనల్గా చెప్పండి, దాదాపు 3 ఏళ్ళు కావస్తుంది, ఇంకొక 2 ఏళ్ళు మాత్రమే ఉంది. ఇచ్చిన హామీలన్నీ ఎప్పటిలోపు అమలు చేస్తారని చెప్పేసి ప్రజలు, ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ఏం చెప్తారు వాళ్ళకి? చాలా వరకు కూడా పూర్తి అయినాయి, ఇంకా కొన్ని మిగిలినాయి. ఆ మిగిలినవి కూడా కొంచెం ఆర్థిక వెసులుబాటు వస్తూనే, ఎందుకంటే కేంద్రం కూడా సహకరిస్తలేదు మన రాష్ట్రానికి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఉంది. పక్కన ఉండేటువంటి ఆంధ్రాకి మాత్రం విపరీతంగా డబ్బులు పంపిస్తూ ఉన్నారు, వాళ్ళు అడిగినా అడగకపోయినా కూడా. ఆ వివక్ష చూపిస్తున్నారు కాబట్టి కొంచెం సవతి తల్లి ప్రేమకు మనం ఎదుర్కొంటున్నాం. తప్పకుండా రేపు మంచి రోజులు వస్తాయి, మనమే స్వయం సమృద్ధి సాధిస్తాం, అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం మా అందరూ కూడా. మీరేమో కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల వల్లే తెలంగాణ గత 10 ఏళ్ళలో కానీ, ఇప్పుడు 2.5 ఏళ్ళలో కానీ కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే తెలంగాణ డెవలప్ అయిందని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. బీజేపీ పార్టీ చెప్తుంది శుద్ధ అబద్ధం. ఇలా మనకు కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, మిగతా ఎంపీలు కానీ ఎవరు కూడా చర్చకు రమ్మంటే కూడా రావడం లేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా పక్కన ఉండేటువంటి అమరావతి సిటీ నిర్మాణానికి వాళ్ళు 11,000 కోట్లు ఇస్తూ ఉన్నారు. అదే మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినారు. పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించమంటే ఎవరు మాట్లాడడం కూడా లేదు. ఆ ప్రకారం ఎంతో వివక్షకు గురవుతోంది తెలంగాణ. అయినా ధైర్యంగా ఈనాడుండే ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. సో చెప్పండి, ఆదాయం పెంచే మార్గాలు ప్రభుత్వానికి ఏమైనా సూచిస్తున్నారా? ఏంటి మరి పరిస్థితి ఎట్లా ఉంది? మరి రాష్ట్ర ఆదాయ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఒక్క విషయం గమనించాలి. మీకు ఏదైతే జిఎస్టీ అంటామో దాని గతంలో మనం కమర్షియల్ ట్యాక్స్ అనేవాళ్ళం. మనకు పోయిన నెలలో అత్యధికమైనటువంటి వసూలు జరిగినాయి. అంటే గతంలో ఉండేటువంటి లూప్ హోల్స్ని ఈరోజు తగ్గించుకొని ఆదాయం మొత్తం ఖజానాకు వచ్చే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకని అధికార యంత్రాంగం ఈ ఆదాయం పెంచుకునే దృష్టి సీఎం గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ జిఎస్టీ వసూలు ఏ మాదిరి పెరిగినాయో ఒక నెల లోపల అదే మాదిరి పెంచే ప్రయత్నం చేస్తారు తప్పకుండా అన్నమాట నేను మనకు చేస్తుంటాను. థ్యాంక్ యూ సార్. సో ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు, బీజేపీ పార్టీ చెప్తున్నట్టు ₹1 కూడా ఇవ్వట్లేదు తెలంగాణకు, ₹1 ఇవ్వట్లేదు. పక్కనున్న ఏపీకి మాత్రం అటు అమరావతి పేరుతో కానీ, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాల పేరిట లక్షల కోట్లు అమరావతికి కానీ ఏపీకి కానీ ఇస్తుంది. బట్ తెలంగాణకు సంబంధించి సవతి తెల్ల ప్రేమి అయితే చూపెడుతుంది. సో గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీలు కడుతున్నాం, అయినా కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా ఇస్తున్నాం. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవి కూడా అమలు పరుస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి సర్కార్ చక్కబెట్టుకుంటూ వస్తుంది. భవిష్యత్తులో ఖచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ ఇచ్చిన హామీ ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఇచ్చినాం ఆ హామీలన్నీ ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు అన్నీ చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతి సురేష్, ఆర్టీవీ కోసం, ఓల్డ్ సిటీ నుంచి. జగదాంబ అమ్మవారు, గోల్కొండ జగదాంబ అమ్మవారు, బల్కంపేట ఎల్లమ్మ, ఉజ్జయిని మంకాలమ్మ, ఇప్పుడు లాల్ నరసింహవాహిని 4 వారాలుగా హైదరాబాద్ నగరం బోనాల జాతరతో ప్రతి ఇండ్లు కుటుంబాలు సాంప్రదాయాలతో ముందుకెళ్తా ఉన్నాం. గతంలో కొన్నిసార్లు ఒక మాట అన్నారు, ఎలినో వస్తుంది వర్షాలు రావని. కానీ అమ్మవారి ఆశీర్వాదం ముందు ఎలినో కూడా ఖతం అయిపోయింది. అమ్మవారి చల్లని చూపుతో వర్షాలు చాలా అద్భుతంగా పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న ప్రతి అందరికీ కూడా ఆశీర్వాదంగా ముందుకెళ్తా ఉన్నాము. ప్రతి ఇంటికి, ప్రతి వ్యవస్థకు, ప్రతి గడపకు మంచిగా కోరుకుంటూ, అదేవిధంగా అమ్మవారు సింహ అమ్మవారు ఆ తల్లి యొక్క ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్టే, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే.